చెప్పకుండా ఏం తిన్నాం ఒకడున్నాడు వాడు అన్నం తినడము బయట రావడం మూడు తీర్చుకోవడము అగ్గి పెట్టడం, అన్నం తినడము బయట రావడం మూడు తీర్చుకోవడం అగ్గి పెట్టడం. ఏం తిన్నాం అంత రమ్ము అయిపోయిందన్న. ఇంతవా నేను జీవితంలో చూసింది. దాని గురించి ఆలోచన చేస్తాను తయారు మీరు వచ్చినారు. లెక్క బాబా నీకు కావాల్సింది చేస్తాం బయటికి ఇట్లా లద్దనా కొడుకులకి అందరికి అదే పరిష్కారం అంతేను. జీవితంలో ఎప్పటికీ అడగండి గిఫ్ట్. ఇప్పుడు మరేంది గిఫ్ట్ ఇప్పుడు రెడీ చేసి ఇస్తాము, వానికి ఇచ్చేసాయి. జీవితంలో నేను అడగడు, నేను అగ్గి పెట్టి అడగడు, బీడి అడగడు, స్వామి ఎప్పటికీ అడగండి. ఏమి లేదు, ఏంది లేదు, జీవితంలో మర్చిపోవడం మిమ్మల్ని మర్చిపోను ఇంకా ఎప్పటికీ జీవితంలో నిన్ను అడగడు. మామ చెప్పినట్లుగా ఆ రోజు కూర్చేస్తావా? జీవితంలో నిన్ను అడగడు వాడికి. సోము నీకు వాడి సమస్య ఉండదు. జాగ్రత్తగా మూసే 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 ఓపెన్ చేసి ఇంకోసారి బాధపడుతున్నాడు. నేను అక్కడ ఉండదు. ఇంకా ఈ కొడుకులు చాలా లద్దనా కొడుకులు కాదు. నోట్లో వీడి పెట్టుకొచ్చేది అగ్గి పెట్టి మనం డబ్బులు ఇచ్చినా కూడా తీసుకోరు నా కొడుకులు. చాలా గబ్బు నా కొడుకులు. రావడము తీసుకోవడము నిన్ను అడగడు. నీకు వానికి సరిపోయిందేమో ఊరికే ఉన్నాము. సరిపోయిందేమో ఊరికే ఉన్నాము. పెట్టుకో